యాక్చువల్గా ఈ బ్లాక్ జాగరీ అనేది చేపలకి ఫీడింగ్కి వాడతారు. తర్వాత ఏమో మొక్కలకి ఎరువు కింద వాడతారు. ఆ తర్వాత చీప్ లిక్వర్ తయారు చేయడానికి వాడతారు. అందువలన అది ఆ మూమెంట్ అలాగే వెళ్తుంది తప్ప తినడానికి మాత్రం వెళ్ళటం లేదు. అది అలా పోతుంది కాబట్టి దానికి రేట్ రావట్లేదు. ఈ కలర్ది కంపల్సరీగా కొనేవాళ్ళు కలర్ చూసుకుని ఫుల్ వైట్ అనేది చాలా కొంతమంది తెలుస్తుంది, అది వద్దంటారు. గోల్డిష్ కలర్ ఉన్నది, రెడ్ ఉన్నది కావాలంటారు. అవి బాగానే ఉంటాయి అన్నమాట తినడానికి. అలాగా కొనుక్కుంటున్నారు అనమాట. సరే, ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరుగుతోంది. అందుకే రూపాయి ఎక్కువైనా ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు. సో ఇప్పుడు బెల్లంలో కూడా ఆర్గానిక్ జాగరీ అనేటప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా, క్వాంటిటీ తక్కువైనా ఇష్టపడే వాళ్ళు కూడా పెరుగుతున్నారు ఆటోమేటిక్గా. సో ఈ మార్పు అనేది మార్కెట్ మీద ఏమైనా పడుతుందా? అంటే పండించిన దగ్గర నుంచి క్వాలిటీ ఉంటేనే బెల్లం క్వాలిటీగా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ పండించే రైతు దగ్గర కొంత ఇబ్బంది కలిగిన వాతావరణం ఉండి, ఇక్కడ వీళ్ళు మేకింగ్ ప్రాసెస్లో ఇంకేమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా ఇది ఆర్గానిక్ అని చెప్పుకోవడానికి? లేదమ్మా, ఇక్కడంతా ఆర్గానిక్ చేయాలి అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా ఎరువు వాడకూడదు.